తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వంట మనుషులు నిర్మల్ నుండి హైదరాబాద్కు విచ్చేసి ధర్నా చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్నపిల్లలకు వంట చేద్దామంటే వంట సామాన్లకు బిల్లులు ఇస్తలేరని గత సంవత్సర కాలంగా ఈ బిల్లులు నిత్యావసర వస్తువులకు సంబంధించిన బిల్లులు తమ జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దారుణంగా ఉంటుందని వారు బాధపడుతున్నారు. మెత్తగా గట్క గట్క ఆ కూడన్న పోతుంటే పాపం పిల్లలు కూడు తింటలేరు, అంత బాధ ఉన్నది. సన్న బియ్యంలో మనవాడ అన్ని నేను ఇస్తా అని మొన్న నీడికి తెచ్చిండు, రోడ్డు మీదకి ఎక్కించిండు. ఇంకా ఏడాదికి ఎక్కిస్తాడు. నిర్మల్కి వెళ్ళి అంత దూరం నుంచి మరి అంత దూరంకి వెళ్ళి రాకపోతే కదా మరి ఇబ్బంది అట్లున్నది. మరి అట్లా మమ్మల్ని అట్లా వేసిండు. మమ్మల్ని గెలిపియు మేము మంచి ఇస్తాము అన్ని ఇస్తాము అని అన్నాడు. ఏది అన్ని ఇయ్యాల కదా మమ్మల్ని చేసిండు, మీదకి ఎక్కించిండు. ధనం చేసి ధనం పెట్టి ఆ జీతం పెంచుతున్నాడు, జీతం చుగలేదు. ఆ పైసలు ఇప్పుడు 6 నెలల పైసలు ఉండే, 6 నెలల రూపాయి లేదు. పైసలు రాకపోతే ఇబ్బంది అవుతున్నది. పడిగలు మెంచులు అన్ని అమ్ముకొని పెడుతున్నాం కదా, పిల్లలు ఉపాసం ఉండొద్దని. పిల్లలు ఏంటికి ఉపాసం ఉండాలా మరి బతకని, తీరం పడితే పడతాయచ్చు అని అంటే అట్లనే చూస్తున్నాం. అవి వేస్తాను లేడు పైసలు. ఇక ఏం చేసుడు, ఇక ఏడదాకా మేము తిరగాలి, ఎంత దాకా వేయాలి. బియ్యం మంచి బియ్యం మంచిగా లేదు. ఆ కోడిగుడ్లు 8 మరి మీ అసంటాయి కాలు మొక్కుతున్నాం. మీ కాలు మొక్కితే ఏదో 1000-2000 ఇస్తే ఆ పోతున్నాం దూకంలో. మరి ఎన్ని రోజులు ఇస్తాడు? ఇచ్చే ఇప్పుడు ఆడ బ్యాగ్ కట్టకపోతే మళ్ళీ నమ్ముతాడా? నమ్మడు కదా. మళ్ళీ ఆడికెళ్ళి నమ్ముతాడు సామాన్కి అయితే. లేదు పోమ్మా నువ్వు అదే కట్టలేవు ఏమంటే చెప్పాలి. ఇక ఏం చేసినావు? ఇవన్నీ పప్పులు ఉప్పులు ఇవన్నీ కట్టి ఇమ్మంటాము. మరి అన్ని పెద్దపల్లి జిల్లా రామగుండము. మాకు గత 13 నెలల కోడిగుడ్ల బిల్లు రాక రేవంత్ రెడ్డి ఏమని చెప్పిందంటే ఎక్కగానే మీకు 10,000 జీతం చేస్తాము, మీరు రోజు 2 కూరలు వండాలి, పిల్లలకు అన్ని కూరగాయలు కలిపి బిర్యానీ వేయాలి, వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలనేది ఒకటి మెమో పంపించిండు. ఎవరికి? స్కూల్ హెచ్ఎం వాళ్ళకు. హెచ్ఎం వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఇచ్చిన మెమో ప్రకారమే మీరు వంట చేయాలి, లేకపోతే మిమ్మల్ని తీసివేస్తాము అని టీచర్లు బెదిరిస్తారు. అయితే మాకు ఒక పిల్లగానికి ఎంత కట్టిస్తాడు? 6 రూపాయల 15 పైసలు కట్టిస్తాడు. మరి 6 రూపాయల 15 పైసల మేము 2 రకాల కూరగాయలు ఎట్లా పెడదాము? ఇవాళ మార్కెట్ రేటు చూస్తే 7.5 ఒక కోడిగుడ్డ రేటు ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గదే 6 రూపాయల కూరగాయలు తింటాండా అని అడుగుతాను మేము. ఇవాళ ఎక్కడప్పుడు 10,000 జీతం గంజులు పంపించారు స్కూల్ కు. గంజులు ఎట్లా పంపించిండు? 10వ తరగతులకు పంపించే గంజులు 600 సెంట్ ఉన్న కాడ గవ్వే గంజులు, 30 సెంట్ ఉన్న కాడ గవ్వే గంజులు, 4 ఉన్న కాడ గవ్వే గంజులు ఉన్నాయి. మేము అప్పుడు మేము మా సొంతంగా కొనుక్కున్న గిన్నెలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలు మొత్తం రంధ్రాలు పడిపోయినాయి. వాళ్ళు పంపించే బియ్యం మంచిగుంటారు. బియ్యంలో రబ్బర్ బియ్యం వస్తున్నాయి, రబ్బర్ బియ్యం వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ కూడా పట్టుకొని పోయి ఇచ్చినాం. ఇవి విటమిన్స్ బియ్యం అంటారు, రబ్బర్ బియ్యం. అవి నీళ్ళలో వస్తే బాళ్ళు తేలినట్టు తేలుతాయి. మరి పిల్లలకి ఏమన్నా అయితేనే వంట ఏజెన్సీ బాధ్యతరాలు గిన్నెలు మంచిగా గడగలేదంటారు. ఇలా పప్పు రేటు, కందిపప్పు రేటు చూస్తే మార్కెట్ల 180 రూపాయల కేజీ ఉంది. ఇలా టమాటా రేటు చూస్తే 70 రూపాయల కేజీ ఉంది. వంకాయలు చూస్తే 100 రూపాయల కేజీ ఉన్నాయి. మరి మేము ఏ రకంగా మేము 2 కూరలు వండాము, ఒకటే కూర వండుతాము. కోడిగుడ్లు గవర్నమెంట్ పంపించాలి. మేము జిల్లా కలెక్టర్ చెప్పినాము, డిఓ గారికి చెప్పినాము, ఎంఈఓ గారికి చెప్పినాము, హెచ్ఎం టీచర్లు చెప్తే వాళ్ళు ఏమంటారు? మేము పోగానే లేదు మీకు 1 నెల రావాలి, మొత్తం బిల్లులు పంపించేసినా మీరు ఎక్కడ ఫిర్యాదు అవుతారు అక్కడ కాకపోరు. కానీ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పేపర్ ఇస్తే మేము సామరస్యంగా పోదాం అనుకున్నాం. సార్ మా బిల్లులు రాలేదు సార్, మా బాధ ఇట్లున్నదని జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ పట్టుకోపోతే మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అన్నాడు. అంటే సీఎం ఓట్ల అప్పుడు మమ్మల్ని బతుకమ్మ ఆటాడు అన్నాడు. మమ్మల్ని అన్ని ఏమని రోడ్డు మీద దించేయాలి, మా బాధలు ఎందుకు ఇన్నాడు సీఎం గారు? మేము అందుకనే సీఎం గారిని కోరుతాను. మాకు ఇవాళ రేట్లు బట్టి చూస్తే
ఇళ్ళలో పని చేసేటామకు ఒక ఇంట్లో పని చేస్తే ఇదంతా ఓకే. ఆ. 13 నెలల నుంచి మీకు జీతాలు రావట్లేవు, కోడూరులో పైసలు రావట్లేదు. మరి మీ ఇల్లు గడుస్తుంది ఈ వయసులో మేము అప్పుల కష్టాలు పాలు మాకు పెట్టి మా మధ్యాహ్నం పోయిన వండినోళ్ళు 4 మనుషులు చనిపోయారు. వాళ్ళకు కూడా ఎలాంటి వేతన రాలేదు. వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడ్డారు. మేము అనారోగ్యం పాలైన ఊది ఇప్పుడు గ్యాసులు ఇస్తా అంటాడు. ఆ సబ్సిడీ మీరే తెచ్చుకోవాలి, గ్యాస్ మీరే కొనుక్కోవాలి. ఓన్లీ మేము ఖాళీ మొద్దులు ఇస్తాం. అవును. అదే విధంగా ఇప్పుడు వచ్చేది గవర్నమెంట్ స్కూల్ అంటే పేద పిల్లలు వస్తారు. అవును. వాళ్ళకి రబ్బర్ బియ్యం ఇట్లా పెడితే ఆరోగ్యం పాడు కదా. అది మరి గవర్నమెంట్ తీసి అడుగుతాడు. సన్న దొడ్డు బియ్యం సన్నం చేస్తాడు. దొడ్డు బియ్యం సన్న బియ్యం అని పంపిస్తాడు. దొడ్డు బియ్యం సన్న బియ్యం కాదు మెత్త గడ్డ తర్వాత ఉగ్గు అవుతుంది. దొడ్డు బియ్యాన్ని సన్నం చేస్తున్నారు. అవి దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం కాదు. అవి కాదు. మమ్మల్ని విపరీతంగా బాధలు పెడతారు. మాకు స్కూళ్ళలో ప్రతి ఒక్క మధ్యాహ్నం పోయిన వర్కర్ కి ఈ బాధలే కనుక ఇట్లుండదు. మేము పురుగుల మందు తాగి చచ్చిపోతాం. నిలదీస్తాం కానీ మా బాధలు అట్లున్నాయి. మేము ఇవాళ దుకాణ కాడికి చిల్లర సామాను తీసుకురావడానికి పోతే ఆగండమ్మా, దుకాణం కాడికి చిల్లర సామాను తీసుకురావడానికి పోతే మమ్మల్ని చూసి దుకాణం చెట్లు పారిపోతారు. అమ్మో వీళ్ళు వస్తాను మధ్యాహ్నం పోయిన వండేటోళ్ళు, వీళ్ళకి ఏమి ఇవ్వద్దని వాళ్ళు పారిపోతారు. మరి ఏం చేసుడు ఇక ఏం చేసుడు అని బొంద వేసుడు అని అవ్వ కడుపు కాల దొంగ సచ్చినోడు వీడియో ఎవడన్నారని వేసీలలో అన్నట్టు కాదు. రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాట్లాడవాను రేవంత్ రెడ్డిని. అప్పుడు మహిళలు గుర్తుకొచ్చిర్రు, ఓటేశ్వరా అక్కలు చెల్లెళ్ళు మధ్యాహ్నం పోయిన కార్మికురాలకు 10,000 జీతం. అంత దూరం నుంచి వచ్చినావు ఈ ఎండల ఈ బాధ మరి ఏం చేస్తున్నాం? మేము రాత్రి 2 గంటలు లేచినాం. రాత్రి 2 గంటలు లేచి ఇక్కడికి వచ్చినాం. మా బాధలు ఎవరు వినపోయినప్పుడు ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాను. మార్పు గంగల మార్పు మన ఎవరు వైఎస్ మన కేసీఆర్ ఇచ్చిన 3,000 కూడా ఇస్తలేడు. ఆ 3,000 కూడా ఇవ్వట్లేదు ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం ఇది. అక్కడ నుండి వచ్చిన. ఎందుకు వచ్చిన? నేను MDM చేస్తా, నేను హై స్కూల్ చేస్తా. నాకు జీతాలు వచ్చినాయి లేవు, నాకు బిల్స్ వచ్చింది లేదు, అండింది. ఇంతవరకు నేను 1,00,000 రూపాయలకి ఎక్కబెట్టిన పెట్టుబడి. అక్టోబర్ పోయిన 2024 అక్టోబర్ నుంచి ఎగ్గు బిల్లు లేదు ఇప్పటిదాకా. 13 నెలలు. అదే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అట్లా. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అట్లా. ఎందుకు అట్లా అంటే తండ్రిని లేకుంటే ఫౌండేషన్ కి ఇచ్చేస్తా అంటున్నాడు. తప్పుకోండి అట్లా చేస్తున్నాడు అన్నట్టు. మాకు వచ్చి మేమే బంద్ పెట్టాలా అన్న ఉద్దేశం పెట్టుకున్నాడు ఆయన. పేద పిల్లలు వస్తారు, వండేది కూడా మీరు కొంత జీతానికే వండుతారు. ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? అదే ఏమొస్తుంది? ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడో ఏందో. ఆయన ఏమన్నాడు? నన్ను గెలిపిస్తే 10,000 వేతనం ఇస్తా అని మా మధ్యాహ్న భోజనములకు అందరి కేసీఆర్ ను పక్కకు పెడితే నేను ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అసలు 1,000 రూపాయలే ఉండే జీతం. కేసీఆర్ తోని ఇట్లనే కొట్లాడితే ఒక 2,000 పెంచిండు. 3,000 అయింది ఇప్పుడు. ఆ 3,000 కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద నెల అవుతుంది. 13 నెలలు అవుతుంది, ఇప్పటికి ఇచ్చింది లేదు. నేను 2 లక్షలు బాకీ వేసిన. ఇప్పటికి బాకీ వేసినా. నేను బాకీ వేసిన. ఇల్లు తాకడ పెట్టుకున్నా నేను. ఒక ఇల్లు అంటే మహిళలను కోటీశ్వరాలు చేస్తానని ఆయన అంటాడు. చేస్తాడు అడు బొంద ఎత్తున్నాడు, బొక్క ఎత్తుండు. ఒక 500 అయితే విస్తాడు. వినబడ్డదే? ఏం చేస్తున్నాడు? చెప్పు. మా అందరి మా మధ్యాహ్న భోజనం వల్ల ముంచుతున్నాడు మొత్తం. ముంచుతున్నాడు. ఎందుకంటే ఏందల్లు చేసేదేంది? గుర్తింపలేదు మాకు. కనీసం ఆ పిల్లల కన్నా మంచి బియ్యం పంపిస్తారా? మంచి బియ్యం పంపిస్తారంటలా. ప్లాస్టిక్ వెళ్తాయి, ఉసుకి వెళ్తాయి, మెరుగలు వెళ్తాయి, పురుగులు వెళ్తాయి. అవో చెయ్యుళ్ళు మీరు. వీళ్ళు మా సార్లు మాకు వాదింపులు. అది మంచి లేకుంటే మీరు తప్పుకోండి, వేరే పెడతామనంటే ఎట్లా తప్పుకుంటాం చెప్పు? మేము ఎట్లా తప్పుకుంటాం? తప్పుకో అంటున్నాడు అంటే ఎట్లా తప్పుకుంటారు? ఏ విధంగా తప్పుకుంటారు? అందరూ పనిచేసే టీచర్లకు మాత్రం తగ్గదు అసలే. నెల ఖచ్చితంగా 3 కోడిగుడ్లు పెట్టాలని అంటాడు. 3 కోడిగుడ్లు పెడతాం. ఇప్పుడు 3 నెలల ఎగ్గు బిల్లు లేక 2 లక్షలు అప్పు చేసినావు. 2 లక్షలు అప్పు చేసినా. నా ఇల్లు తాకడ పెట్టినా. ఇల్లు కూడా తాకడ పెట్టినా. మరి ఏం చేయాలి? ఇన్ని బాధలు వచ్చినాయి. ఎందుకు మార్పు లేదు, మన్ను లేదు. ఇంతనంటే ఇప్పుడు లెక్క పెట్టుకుంటా కేసీఆర్ నాయమిగా ఇప్పుడు చెప్తున్నా నేను. ఇప్పుడు ఈసారి ఈయన అనుకుంటున్నాడు ఇప్పుడంటే వచ్చిండు, మళ్ళా సరే అన్నాడు. చెప్పండి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినాయి. లేరు.